ప్రజానికానికి ఆటోలు అందుబాటులో ఉండేది ఎప్పుడైనా బంద్ నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే బంద్ ఆటో యూనియన్లు కూడా బంద్ ప్రకటించాయి. అంటే వాళ్ళు కూడా తమ సంఘీభావం తెలుపుతున్నారు. ఎటువైపు చూసినా అంటే నగరంలో జీవనం మొత్తం కూడా ఈరోజు స్తంభించిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులు కూడా ఏవి కూడా ఈరోజు తెరవలేదు. ఉదయం నుండే బంద్ వాతావరణం చాలా స్పష్టంగా జరిగింది. మరోవైపు హైదరాబాద్లో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ఎస్ఐ అభ్యర్థులను పరామర్శించేందుకు నాగం జనార్దన్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్కు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగం జనార్దన్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా నాగం జనార్దన్ రెడ్డి లోపలికి రానివ్వాల్సిందిగా కోరారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెళ్ళనీయకపోవడంతో వెంటనే విద్యార్థుల వైపు నుండి పోలీసుల వైపు రాళ్ళు దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళని అక్కడి నుండి తరిమివేసేందుకు బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించడం జరిగింది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ గన్ పార్క్లో అసెంబ్లీ ఎదురుట ఉన్నటువంటి గన్ పార్క్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టీడీపీ నాయకులు పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాల్సిందిగా ధర్నా చేశారు. హైదరాబాద్ నగరం అంతా కూడా అంటే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు నగర కమిషనర్ ముందుగానే చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ ధర్నా నిర్వహించడంతో పోలీసులు వారిని టీడీపీ ఎమ్మెల్యేలను అలాగే టీడీపీ ముఖ్యమైన నాయకులందరినీ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు. అక్కడ నుండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఫలక్నామా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు చూసినట్లయితే స్కూళ్ళు స్వచ్ఛందంగా ముందుగానే వారి యొక్క ఈరోజు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందుగానే సెలవు ప్రకటించేశాయి. మరోవైపు ఇక్కడ ఐటీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు హైటెక్ సిటీ వెళ్లేందుకు ప్రధానంగా వీరికి ఎంఎంటీఎస్ రైళ్లు చాలా బాగా ఉపయోగపడేవి. ఈ ఎంఎంటీఎస్ రైలు రద్దు చేయడంతో వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే దాదాపుగా 48 గంటల బంద్ పిలుపు నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రశాంతంగానే బంద్ నగరంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా అంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదు. అయితే దాదాపు హైదరాబాద్ నగరం అంతా కూడా కేంద్ర బలగాలు అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీ ఎస్పీ సిఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కేంద్రీకరించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్ వద్ద మాత్రం భారీ బలగాలను మోహరించడం జరిగింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు కూడా మనకు ముఖ్యమైన ప్రాంతాల్లో నగరంలోని పలు కేంద్రాల కూడల వద్ద కూడా మోహరించడం జరిగింది. అయితే ఇప్పటివరకు దాదాపు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. మరోవైపు తెలంగాణ 10 జిల్లాలను చూసినట్లయితే ఈ 10 జిల్లాల్లో కూడా దాదాపు బంద్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఒక మహబూబ్నగర్లో ఉదయం ఒక 2 లారీలు దగ్ధం చేయడం జరిగింది. మిగతా వైపు చూసినట్లయితే వరంగల్ కూడా చాలా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలో చూసినట్లయితే ఉదయం నుండి కూడా ఏ ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు.